ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫుడ్ లెస్ ఇన్ ప్రిజర్వేటివ్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే బెర్రీస్. ఇప్పుడు మార్కెట్లో మనకి బోల్డని బెర్రీస్ దొరుకుతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్. దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవి మీ ఫుడ్లో ఉండేలా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇంకొక ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్లో ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ అండ్ ఫిష్. ఫిష్ ఎక్స్పెషల్ లైక్ సాల్మన్, సార్డెన్స్, ఇలాంటి ఫిష్ అయితే మంచిది. సో వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఇంపార్టెంట్ టు బ్రెయిన్ గ్రోత్కి అండ్ జ్ఞాపక శక్తికి అవి బాగా పనిచేస్తాయి. సో వెన్ యూ చూస్ నాన్ వెజ్ బెటర్ టు చూస్ ఫిష్ చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా అదర్ ఫుడ్స్ వచ్చేసి అంటే మీకు తెలిసినవే, ఈట్ లాట్స్ ఆఫ్ వెజెస్, ఎక్కువ ఆకుకూరలు. ద మోర్ కలర్ఫుల్ యువర్ ప్లేట్ ఈస్ ద బెటర్ యువర్ ఫుడ్ ఈస్. అంటే యూ షుడ్ ఇంక్లూడ్ బీట్స్ ఉండాలి, గ్రీన్స్ ఉండాలి, అండ్ నేను ఏదైతే చెప్పానో బెర్రీస్ అవి ఉండాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి. ఇదంతా కూడా మీరు మీ డైలీ యూస్ చేసే ఫుడ్లో, మీరు తినే ఫుడ్లో, అంటే నాట్ జస్ట్ పప్పు, అన్నం, కూర, చపాతీ కాకుండా ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిలో ఉండే ట్రేస్ ఎలిమెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ ఫుడ్స్ అనమాట. సో